విచ్ వన్ యూ షుడ్ ఇన్‌స్టాల్ అంటే అండి, ఆన్ గ్రిడ్ అప్లికేషన్ వేరు, ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్ వేరు. ఇప్పుడు మీకు ఆన్ గ్రిడ్ అప్లికేషన్ ఎక్కడుంటుందంటే, సాధారణంగా మీ ఇప్పుడు సిటీస్‌లో ఎక్కడైతే మనం ఆల్రెడీ గ్రిడ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నామో, కానీ మన యొక్క గ్రిడ్ డిపెండెన్సీని తగ్గించుకోవాలనుకుంటున్నాము. అటువంటి సందర్భాల్లో మీకు ఆన్ గ్రిడ్ అనేది సొల్యూషన్ మీకు. మీరు కొన్ని ప్రదేశాల్లో వెళ్తే అక్కడ మీకు యూ డోంట్ హ్యావ్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యూ డోంట్ హ్యావ్ ది ది పవర్ లైన్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అటువంటి ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు ఏమైద్దంటే మీకు ఆఫ్ గ్రిడ్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఎందుకంటే చాలా సింపుల్‌గా చూసుకోవాలంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆన్ గ్రిడ్‌లో మీరు పవర్ జనరేట్ చేస్తున్నారు, మీరు వాడుకుంటున్నారు, మిగతాది గ్రిడ్‌కి పంపిస్తున్నారు మీరు. సో, ఇక్కడ మీకు గ్రిడ్ అనేది ఏమైతుందంటే, ఇట్స్ ఎ వర్చువల్ బ్యాటరీ ఫర్ యూ. ఫ్రీ వర్చువల్ బ్యాటరీ. మీరు వాడకంగా మిగతాది ఏదైతే మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో అది అంతా కూడా మీకు ఒక వర్చువల్ బ్యాటరీ లాగా మీకు గ్రిడ్‌లో మీకు అది సేవ్ అయితుంది మీకది. మీకు ఆఫ్ గ్రిడ్ ఎప్పుడొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మారుమూల గ్రామాలుంటాయి అక్కడ. అక్కడ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉండదక్కడ. అటువంటి ప్లేసుల్లో మీరిప్పుడు నాకొక ఇల్లుందక్కడ. నాకు సోలార్ పెట్టుకుంటాను నేను. బట్ సోలార్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే నేను ఉదయమంతా నాకు జనరేట్ అయితుంది పవర్. రాత్రిపూట జనరేట్ కాదు. సో, ఇప్పుడు ఉదయం జనరేట్ అయింది కూడా నేను ఎక్కువ వాడను నేను. నాకు ఎక్కువ నాది ఎక్కువ యూసేజ్ నాకు నైట్‌లో ఉంటుంది నాకు. అప్పుడు ఏం చేస్తానంటే, నేను వాడుకున్నంత వాడుకొని మిగతాది మొత్తం కూడా బ్యాటరీస్‌లోనే స్టోర్ చేసుకుంటాను నేను. నైట్‌లో ఆ బ్యాటరీస్ నుంచి నేను యూజ్ చేసుకుంటాననమాట. అటువంటి ప్రదేశాల్లో మీకు ఆఫ్ గ్రిడ్ అనేది ప్రాపర్ సొల్యూషన్. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకొని నేను ఇప్పుడు వాడంగా నేను బయట ఎక్స్‌పోర్ట్ చేయకుండా నేను స్టోర్ చేసుకుంటా అనుకుంటారు. అటువంటి సిట్యుయేషన్‌లో వి సజెస్ట్ హైబ్రిడ్ అనమాట. మీరు వాడుకున్నంత వాడుకోవచ్చు, మిగతాది మీరు ఎక్స్‌పోర్ట్ చేయకుండా మీరు బ్యాటరీలో స్టోర్ చేసుకుంటున్నారు మీరు. సో, ఇది ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ అనేది ఆ సిట్యుయేషన్ బేస్డ్ మీద మనం సొల్యూషన్ ఇస్తాం మనం అది.